ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిమాణాల గురించి ఏమిటి, అలానే ఏ దేవత ఆరాధన చేస్తే అంతా మీకు అనుకూలంగా ఉంటుంది, అలానే వీరి యొక్క జీవితంలో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు, ఎవరి వల్ల తాత్విక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. ఈ సింహరాశి వారి వ్యక్తిగతాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతను కూడా ఇస్తూ ఉంటారండి. అంటే మీరు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. అలానే వీరి కళ్ళ ముందు ఎవరైనా క్రమశిక్షణగా లేకపోతే కూడా తట్టుకోలేరు. అంటే మీరు ఏ విధంగా డిసిప్లైన్గా ఉండాలనుకుంటున్నారో అలానే ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటారు. ఈ విధంగా సింహరాశి వారి కుటుంబ సభ్యులను కూడా క్రమశిక్షణలో పెట్టడానికి కూడా వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలానే సమయ పాలన కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులు అని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. అలానే సింహరాశి వారు ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వాన్ని అసలు సహించలేరు. ఎవరినైనా సరే ఒక్క మాట అన్నారు అంటే అసలు పడరు. అంటే ఎప్పుడు కూడా తమదే పై చెయ్యి అన్న భావన వీరు కలిగి ఉంటారండి. ఇది చాలా సందర్భాలలో వీరికి మంచి చేసినా కానీ కొన్ని సందర్భాలు వీరికి చెడు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అధికార దోహని ఉంటుంది, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వీరిలో. అయితే ముఖ్యంగా సింహరాశి వారికి ప్రభు సూర్యుడి కాబట్టి నిత్యం సూర్య ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం అనేది మీకు ఉంటుంది. ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం కూడా చేస్తే సింహరాశి వారికి మేలు చేస్తుంది. మీరు మీ జీవితంలో ఇది వరకు ఎన్నో కష్ట నష్టాలను మీరు అనుభవించి ఉండవచ్చు. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయిన సందర్భాలు కూడా ఉండి ఉండవచ్చు. ముఖ్యంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా ఉండవచ్చండి. అయితే ముఖ్యంగా వీటన్నిటికీ కూడా కారణం మీ పైన తాత్విక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. గుర్తించుకోవాలి. మీరు చేసే చోట అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేకపోతే కనుక మీరు వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపారం ఎదుగుదలను చూసి వారు ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఈ విధంగా కూడా తాత్విక ప్రయోగాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా మీ జీవితం అంటే సింహరాశి వారు స్త్రీలైనప్పటికీ కూడా పురుషులు ఇతర వ్యక్తులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. కొంతమంది వ్యక్తిత్వం మనం ఏ విధంగా ఉంటుంది అంటే ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతూ ఉంటారండి. వారి వారి కళ్ళు ముందు ఎవరైనా సరే వాళ్ళ కళ్ళు ఎదురుగా ఒక వ్యక్తి పైకి ఎదుగుతూ ఉంటే దాన్ని చూసి తట్టుకోలేక అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారనమాట. వారికి సంబంధం లేని విషయాల గురించి కూడా చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు చూసి ఓర్వలేకపోతూ ఉంటారన్నమాట. వారిని ఆర్థికంగా దిగజార్చడానికి వారు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వారి వ్యాపారాన్ని నష్టపోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ ఉద్యోగస్తులు అయితే గనక మీ ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీ జీవితంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగని ప్రతి ఒక్కరిని అవమానించడం కాదండి. ఎవరు మన శ్రేయభిలాషులు ఉన్నారో వారిని మాత్రమే అనుమానంతో దూరం పెట్టకండి. అంటే ఒక వ్యక్తి మంచిని కోరుకుంటున్నారా, మన చెడును కోరుకుంటున్నారా, ఒక సందర్భంలో వారి మాట ద్వారా మనకు కావచ్చు, లేకపోతే వారు మనతో ఉండేటువంటి పద్ధతి ద్వారా కూడా కావచ్చండి. ఖచ్చితంగా మనకు అర్థం చేసుకోవాలి. అటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఈ 3 స్త్రీలు ఉన్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి చాలా కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉండవచ్చండి. మీ జీవితంలో ఇటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి, తాత్విక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఆ 3 స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా వారు పన్నే కుట్రల నుండి మీరు తప్పించుకోవడానికి శివ ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. అలానే కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కూడా మీకు చాలా మేలు కలిగే అవకాశాలు కూడా ఉంటుంది. రావి చెట్టు మహిమ గురించి చాలా పురాణ కథలు కూడా వినే ఉంటారు కదండి. రావి చెట్టు దేవతావృక్షంగా మనం భావిస్తూ ఉంటాం. అయితే మీరు ఒక చిన్న పరిహారం చేసినట్లయితే గనక ఖచ్చితంగా మీ పైన ఉన్నటువంటి ఈ తాత్విక ప్రయోగాలు అన్నీ కూడా బెడిచి కొడతాయి.
దానికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు ఇంట్లో ఈ పరిహారం చేసుకోవాలి. ఏంటి అంటే రాత్రి సమయంలో, అమావాస్య రోజున రాత్రి సమయంలో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా దాని తాలూకు ఫలితం అనేది మీకు దక్కి తీరుతుంది. అయితే దీనికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒక రాగి చెంబును కానీ, రాగి చెంబులో ఇంట్లో లేకపోతే గనక ఒక స్టీల్ అయినా పర్వాలేదు తీసుకోవచ్చు. రాగి చెంబు కానీ స్టీల్ అయినా తీసుకోవచ్చు. దాంట్లో నిండుగా నీటిని నింపేసి ఈ విధంగా నింపిన తర్వాత ఆ యొక్క చెంబులో చిటికెడు కల్లు ఉప్పును వేసేయండి. ఆ విధంగా వేసిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసిన తర్వాత ఆ నీళ్ళల్లో కొన్ని నల్లటి ఆవాలు కూడా వేయండి. ఇవన్నీ ఏవైతే మనం ఒక్క నీటిలో వేసామో అవన్నీ చాలా శక్తివంతమని, ముఖ్యంగా నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఈ యొక్క పదార్థాలన్నిటికీ కూడా ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు ఒక రాగి చెంబు తీసుకోండి. చెంబు నిండా నీళ్లు తీసుకుని అందులో చిటికెడు ఉప్పు, పసుపు, కుంకుమ, ఆవాలు ఈ అన్ని వస్తువులు కూడా చాలా శక్తివంతమైనవి. ఈ పదార్థాలన్నీ కూడా ఆ నీటిలో వేసిన తర్వాత ఆ చెమ్ముని 2 చేతులతో పట్టుకొని మీరు అమావాస్య రోజు ఆ రోజు రాత్రి సమయంలో పరిహారం చేసుకోవాలండి. మీరు ఈ 2 చేతులతో పట్టుకున్న తర్వాత మీ ఇంట్లో గదులన్నీ కూడా తిరగండి. తిరిగే సమయంలో మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి అని, మీ ఇంట్లో ఉండే దుష్ట శక్తుల ప్రభావం ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోవాలని, ఏవైతే మీ పైన కానీ కుటుంబం పైన కానీ తాత్రిక ప్రయోగాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా పటాపంచులు కావాలని, ఈ విధంగా మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలని ఈ విధంగా మీ యొక్క మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. ఎప్పుడైనా సరేనండి, పసుపు నీళ్ళు చల్లేటప్పుడు కానీ, ఇంట్లో ధూపం వేసేటప్పుడు కానీ మీ మనసులో దైవాన్ని స్మరించుకుంటూ మీ మనసులో ఏదైనా సంకల్పం చెప్పుకుంటూ తిరగండి. అప్పుడే మీకు ఫలితం అనేది ఉంటుంది. ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత అవి ఆ చెమ్ముని తీసుకుని వచ్చి ఒక మూలన పెట్టేయండి. ఎవరు తొక్కని ప్లేస్లో పెట్టేయండి. ఈ విధంగా ఆ రాత్రంతా కూడా అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత తెల్లవారుజామున లేవగానే ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీరు మీ ఇంట్లో వాష్రూమ్లో కానీ షింకులో కానీ అక్కడ పారబోయండి. లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో అయినా పోయండి. నిర్జన ప్రదేశంలో అందుబాటులో లేకపోతే ఇంట్లో వాష్రూమ్ ఏరియాలో పారబోసుకొని దాన్ని మరికొన్ని నీళ్లు పోసేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు చక్కగా అంతా కూడా ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నెయ్యతో దీపాన్ని వెలిగించండి. ఎందుకు అంటే రావి చెట్టు మహిమ గురించి మనకు తెలుసు. మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ తర్వాత మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నేతితో దీపాన్ని వెలిగించండి. మరొక్కసారి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. చెట్టును తాకుతూ ఒక అమ్మవారితో మీరు ఏ విధంగా అయితే బాధను చెప్పుకుంటున్నారో అదేవిధంగా మీ మనసులో ఉన్న బాధను కూడా చెప్పుకొని చెట్టు మొదట తాకి మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకొని ఆ సమస్యలన్నిటి కూడా తొలగిపోవాలని ఆమెను ప్రార్థించండి. చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన మాత్రం చేసుకోండి. ఈ విధంగా కనుక మీరు చేశారంటే మాత్రం అమావాస్య రోజున ఈ విధంగా పరిహారం చేసిన తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించి 11 ప్రదక్షిణ చేసి ఇంటికి వస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు అన్నిటినీ కూడా తొలగిపోతాయండి. ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో శుభ ఫలితాలు అయితే జరుగుతాయి. మీరు చూడగలుగుతారు కూడా. మీ జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు అవన్నీ మిమ్మల్ని చాలా కాలం ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఆ బాధ నుండి మీకు ఖచ్చితంగా విముక్తి కూడా లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీకు అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉంటాయి, కలిసి వస్తాయి కూడా. మీ వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, అలాగే ఒక వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం అనేది వస్తుంది. కుటుంబ కలహాలు దూరం అవుతాయి, ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ నుంచి వెళ్ళిపోవడంతో ఇల్లంతా కూడా సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో తలదూగుతూ ఉంటారండి. ఎందుకంటే ఈ ముగ్గురు ఆడవారు మీ పైన ప్రయోగాలు అనేవి చేసే అవకాశం కూడా ఉంది. ముగ్గురు ఆడవారు అంటే కనుక కలిసికట్టుగా ఉండేటువంటి ముగ్గురు ఆడవారు కాదండి. మీ దూరపు బంధువులలో ఒకరు ఉండవచ్చు, విరుగు పొరుగు వ్యక్తులలో ఒకరు ఉండవచ్చు, మీరు పనిచేసే చోట కూడా ఒకరు ఉండవచ్చు. అంటే విడివిడిగా కూడా ముగ్గురు స్త్రీలు మాత్రం
ఈ ప్రమాదం పొంచి ఉంది మీ మీద, మీ యొక్క కీడును కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఈ చిన్న ప్రయోగం చేశారంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే తొలగిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. వారు చేసే తాత్విక ప్రయోగాలు మిమ్మల్ని కానీ మీ కుటుంబానికి కూడా ఏమీ చేయలేవు. కాబట్టి ఈ చిన్న పరిహారం ఖచ్చితంగా చేసి చూడండి, ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారండి. శివ ఆరాధన చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. అలానే సింహరాశి వారికి ఈ జూన్ మాసం తర్వాత ఈ చెట్టు దగ్గర ఖజానా లభించబోతుంది, అపార ధనవంతులు కాబోతున్నారండి. నిజమండి, మీకు అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది. సింహరాశి వారికి అదృష్టం ఏ విధంగా తలుపు తట్టబోతుంది? ఈ జూన్ మాసం తర్వాత జూలై మాసంలో మీ యొక్క జీవితంలో జరగబోయే ఇటువంటి అద్భుతాలు ఏంటి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయండి. అలానే ఏదైనా సాధించాలి అనే తపన కూడా ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన లక్షణాలు వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా కూడా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. అలానే ఆర్థిక విషయాల్లో కూడా సమర్థులు అని మంచి పేరును కూడా సంపాదించుకోగలుగుతారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరికి నిరంతరం కూడా ఉండడం కారణంగానే సుఖ జీవితానికి కూడా వీరు దూరం అవుతూ ఉంటారు. కొన్ని పరిస్థితులు చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా, గోప్యంగా చేస్తారు. అయితే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే సింహరాశి చెందిన స్త్రీలు అధికంగా నష్టపోయే పరిస్థితి కూడా ఉంటాయి. అయితే ఈ ఒక్క సింహరాశి జాతకులకి రక్త సంబంధికుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం కూడా వీరి జీవితంలో ఉంటుంది. మీ జీవితంలో రక్త సంబంధికుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉన్నాయండి. ఉద్యోగాల విషయంలో కూడా అజ్ఞాతవాసం చేయవలసిన పరిస్థితి కూడా వచ్చింది. ఒక సందర్భంలో అయితే ఈ విధంగా ఉంటుంది అంటే వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి ఉండకూడదు, మీరు ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు ఇలా. కానీ ఒకరి దగ్గర చేయి చాచించవలసిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వచ్చాయి. అయితే ఈ ఒక్క సింహరాశి వారికి వారి జాతకం ప్రకారం చూస్తే వీరి నమ్మిన వ్యక్తులు మోసం చేస్తున్నారండి, మోసం చేశారు కూడా. ముఖ్యంగా మీరు ఎవరినైతే బాగా నమ్మి వారిపై పూర్తి నమ్మకం ఉంచారో వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది వరకు మీ యొక్కరి జీవితంలో ఇది జరిగి ఉండవచ్చు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే సంపూర్ణ అవగాహన అనేది మీకు వచ్చింది. అలాగే సింహరాశికి చెందినటువంటి పురుషులు కావచ్చండి, స్త్రీలు కూడా కావచ్చు, ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితం నాశనం అయ్యే సందర్భాలు కూడా ఉండవచ్చండి. అయితే ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, సుడిగుండంలో మీరు చిక్కుకుని ఉండవచ్చు. అంటే అంతకుముందు మీ యొక్క జీవితానికి ఇప్పటికీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవడం వల్ల, లేకపోతే కొన్ని సందర్భాలలో పరిస్థితుల ప్రభావం చేత మీరు వారిని వదులుకోవడం కావచ్చు, వారిని మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతూ ఉంది. ఈ విధంగా కూడా సింహరాశి జాతకులకి అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయండి. అయినప్పటికీ కూడా ప్రతి సింహరాశి వారు ప్రేమ వ్యవహారాలలో విఫలం అవుతారని చెప్పడం కాదండి. అంటే కొంతమంది జీవితంలో ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రమే ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకుని వెళ్తారు. వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగుతూ ఉంటుంది. అలాగే సంతానం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం కూడా మీకు చాలా మీ జాతకం ప్రకారం కనిపిస్తుందండి. ముఖ్యంగా సంతానం విషయంలో మీకు చాలా జాగ్రత్త అనేది అవసరం. వారి ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమండి. అయితే సింహరాశికి చెందిన వ్యక్తుల జీవితం మనం ముందుగా గమనించినట్లయితే మీరు ఇది వరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. సమస్యలకి పరిష్కారం దొరకక, డబ్బు ఎక్కడి నుండి రాక మీరు గనక ఇబ్బందులు పడుతున్నట్లయితే గనక మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు ఇక దేనికి డోకా ఉండదు అని చెప్పుకోవచ్చు. ఈ జూన్ మాసం తర్వాత మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన రోజులు అనేవి మీకు మొదలవబోతున్నాయి. ఇక మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి.
మీ అదృష్టానికి పరీక్షించే రోజులు చెప్పుకోవచ్చండి. మీరు అపార ధనవంతులు కాబోతున్నారని ఆ భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఈ పని అయితే చేసి చూడండి. ఆ భగవంతుడు దీవెనతలతో పాటు ఆర్థికంగా మీరు ఎంతోగానో పురోగతి సాధించగలుగుతారు. మీ ఆర్థిక సమస్య నుంచి బయటపడగలుగుతారు. అయితే ఈ రావి చెట్టు గురించి, రావి చెట్టు మహిమ గురించి తెలియని వ్యక్తులు అంటూ ఎవరు ఉండరండి. తెలిసి ఉంటుంది. రావి చెట్టు మనం దేవతా వృక్షమని భావిస్తూ ఉంటాం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు స్వరూపంగా రావి చెట్టును మనం భావిస్తూ ఉంటాం. అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు. ఈ ఒక్క చెట్టు అనేది రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయండి. అయితే ఈ చెట్టు దగ్గర మీకు ఖజానా దాగి ఉందని చెప్పుకోవాలి. ఖజానా అంటేనే డబ్బుల మూట కట్ట మీకు కనిపిస్తుందని కాదండి. మీరు చేసేటువంటి ఒక చిన్న పని ద్వారా మీకు అపార ధనవంతులు కాబోతున్నారు అని భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టు అటువంటి మహిమను ఒక్కసారి మీ మనసులో తలుచుకొని మీరు ఈ మాసంలో, ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ఈ పరిహారం ఒక్కసారి చేసి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు అయితే చూడగలుగుతారు. మీ ఇంటి దగ్గర ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి, లేదా ఆలయంలో కావచ్చు. రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ చెట్టు మొదట్లో మీ ఆ పాలను పోసి కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కూడా తీరిపోవాలని, డబ్బు సమస్తల నుంచి మీకు విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడుతూ ఉన్నారో, ఒక తల్లికి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారో అదేవిధంగా మీ మనసులో ఉన్న కష్టాన్ని కూడా చెప్పుకొని మీరు మీ కష్టాన్ని తీర్చమని ఆ భగవంతుని ఏడుకోండి. నేతి దీపాన్ని కూడా వెలిగించండి. అంటే చెట్టు మొదట్లో నేతి దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృప అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారండి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు. అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు కోటీశ్వరులు అవ్వడానికి అవకాశ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. అంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు. ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు ఎత్తుక్కుంటూ వచ్చాయి. అందుకు మీరు ఆర్థిక సమస్యలతో బాధపడ్డారు. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇప్పుడు లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు ఆర్థిక పెరుగుదల, అలాగే వ్యాపారస్తులకి ఈ వ్యాపారంలో ఊహించిన లాభాలు కూడా దొరుకుతాయి. అలానే మీ యొక్క జీవితంలో మునుపెప్పుడు ఉన్నని లేనటువంటి ఆర్థిక పురోగతిని మీరు చూడగలుగుతారండి. ఎందుకంటే రావి చెట్టు అనేది మహిమానిత్యమైన వృక్షం కాబట్టి. ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఈ ఆషాఢ మాసం అనేది అద్భుతంగా ఉంటుంది. మీ జీవితంలో కీలకమైన రోజు కాబట్టి ఆ రోజున ఈ చిన్న పరిహారం చేయండి. రావి చెట్టు దగ్గర చేశారు అంటే కనుక కోట్ల ఖజానా మీకోసం ఎదురు చూస్తుంది. ఆ ఖజానా తప్పకుండా పొందుకుంటారు. అపార ధనవంతులు అవుతారు. భగవంతుడి యొక్క కృప అనుగ్రహంతో పాటు 33 కోట్ల దేవతల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. అలాగే మీకు ఉన్నతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారండి. అలానే అనాథలకి, ఆకలితో ఉన్నటి వారికి, పేదలకి మీరు చేసేటువంటి దాన ధర్మాలు మీకు చాలా మంచి పుణ్య ఫలితాన్ని కూడా ఇస్తాయి. అలానే ఆర్థిక పురోగతి కోసం, వృత్తి ఉద్యోగాలు మీరు అనుకూలంగా ఫలితాలు పొందడం కోసం ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి మాత్రం ధూపం, దీపం, నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కటి ఫలితాలు అయితే మీకు కలుగుతాయండి. అలానే గోమాత రక్షణ కోసం మీకు వీలైనప్పుడల్లా కూడా ఆర్థిక సహాయం అనేది చేయండి. ఇంకా మరెన్నో శుభ ఫలితాలు అయితే అందుకుంటారండి. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.